నాయన అసలు ముందు మనిషి ఏం చేయాలో చెబుతున్నాను విని. ఒక వ్యక్తి తనకి వార్ధక్యం వస్తోంది అనిపించినప్పుడు, లేదా ఏదో కారణం చేత తనకి మరణం వస్తోంది అనుకున్నప్పుడు చేయవలసిన పనులు చెబుతా విను. కొంతమందికి తెలుస్తుందిటండోయ్, మనస్సులో మరణ సంబంధమైన కొన్ని లక్షణములు, కొన్ని గుర్తులు తోస్తూ ఉంటాయి. అవి మనస్సులో తోస్తాయి. కొన్ని బయట కూడా కనపడుతూ ఉంటాయి. మానసికంగా కానీ, బాహ్యంగా కానీ మరణాసన్న లక్షణాలు తెలుస్తూనే ఉంటాయి. నడుస్తున్నప్పుడు నీడలో తల కనపడకపోతే వాడు ఎక్కువ కాలం బతకడు. ఇప్పుడు ఉదాహరణకు మనం ఎండలో నడుస్తున్నాం, మన నీడ పడుతోంది. వెన్నెల్లో నడుస్తున్నాం, మన నీడ పడుతోంది. అప్పుడు నీడలో మన తల కనపడకపోతే మనం ఎక్కువ కాలం బతకం. కావాలంటే ఈ పురాణం అయిపోయాక మీరు లైట్‌లో నిలబడి మీ నీడ చూసుకోండి. మీ నీడలో మీ తల కనపడుతోందో లేదో తెలుస్తుంది. అస్సలు తలే కనపడకుండా పోయిందా, జెండాపై కపిరాదు ఇక వాడు ఇక్కడ ఉన్నట్టు వెళ్ళిపోయినట్టే. రాత్రిపూట నిద్దట్లో నల్లని స్త్రీ ఎర్రని బట్టలు కట్టుకుని కమాన్ మిస్టర్ కమాన్ అంటోందంటే, నాతో వచ్చేయి రోయ్ అందంటే ఇక వీడు ఎక్కువ కాలం ఉండడు. కలలో పాము కాటు వేసినట్టు వచ్చిందంటే వీడు ఉండడు. పాము కనపడితే ప్రమాదం లేదు, కాటు వేయకూడదు. ఇలా చాలా విశేషాలు చెప్పారు. ఇవి మనకి తెలుస్తాయి. ఇది కాకుండా అప్పుడప్పుడు చెప్పేస్తున్నట్టు మనస్సు, ఇంక నువ్వు ఉండవు రోయ్, నువ్వు ఉండవు రోయ్, ఇహ నువ్వు ఉండవు రోయ్ అంటుందిట మనస్సు. అప్పుడు వీడికి అర్థమవుతుందన్నమాట వెళ్ళిపోతానని. సరే వయస్సు ఎలాగో 70 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి ఏ క్షణంలో అయినా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి మనం కూడాను. 70 ఏళ్ళు దాటాక ఇంకా 30 ఏళ్ళు ఉంది నాకు అనుకోవడానికి వీలు లేదు. 30 ఉందో, 30 ఏళ్ళో, 30 రోజులు ఏం తెలుస్తుంది మనకి? అదృష్టం బాగుండి 100 ఏళ్ళు బ్రతకచ్చు, అది వేరే విషయం. కానీ ఎప్పుడు వెళ్ళిపోతామో మనకి తెలియదు. అలాంటి వాడు ఏం చేయాలన్నమాట, సాలగ్రామమును పూజించాలి. విష్ణువుని సాలగ్రామ రూపంలో భావించి పూజించాలి. సాలగ్రామం సాక్షాత్ విష్ణు స్వరూపం. ఆ గండకీ నదిలో వచ్చే రాళ్ళు సాలగ్రామములు చాలా గుండ్రంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. అవి విష్ణు స్వరూపాలు. ఈ సాలగ్రామం ఇంట్లో పెట్టుకు పూజించి ఆ తీర్థం స్వీకరించే వ్యక్తి ప్రేతత్వం పొందడు. అందుకే వార్ధక్యంలో తప్పక సాలగ్రామాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో కొంతమంది మూర్ఖులు తయారయ్యి సాలగ్రామం ఇంట్లో ఉంటే బెడిసి కొడుతుంది, శివలింగం ఇంట్లో ఉండకూడదు. మరి ఏం ఉండాలండి? ఇంట్లో శివుడు ఉండకూడదా? విష్ణు ఉండకూడదా? అమ్మవారి శ్రీచక్రం అమ్మవారు ఉండకూడదా? ఇంకేం ఉండమంటారు చెప్పండి మీరు అసలు? అంటే మనం ఎందుకు పనికి రాకుండా పోవాలనే కోరికతో అలా చెబుతున్నారు. అటువంటి దుష్టుల్ని దూరంగా పెట్టండి. నేను ఒక మంత్రం చెబుతాను మీకు. దుద్దు, దు అంటే దుష్టులకు, దూ అంటే దూరంగా. కాబట్టి దుద్దు అంటే దుష్టులకు దూరంగా. ఎవడన్నా మీకు దుష్టుడి దగ్గరికి వస్తే సరదాగా దుద్దు అని వాడిని పక్కన పెట్టేయండి. నేను చెబుతున్నాను, మీ ఇళ్లలో శివలింగం పెట్టుకోండి. స్త్రీ లేక పురుషుడు ఎవడైనా శివలింగం పూజించవచ్చు. ఎవరైనా ఇంట్లో సాలగ్రామం పెట్టుకోవచ్చు. సాలగ్రామం, శాలిగ్రామం కాదు సుమా. సాల లేక శాలగ్రామం అది విష్ణువే. దాని కథ దేవీ భాగవతంలో విన్నారు కనుక ఇక్కడ చెప్పక్కర్లా. దానిని ఇంట్లో పెట్టుకొని గంధంతో పూజించి, పుష్పాలు వేసి, తులసీదళం వేసి, అభిషేకం చేసి ఆ నీళ్లు తీర్థంగా తాగండి. మీరు తినే ఆహార పదార్థాలు ఆ సాలగ్రామమునకు నివేదించండి. అప్పుడు అన్నం తినండి, మీకు నరకం రాదు. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం కాని, లేక ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరీ మంత్రం కాని జపించండి, మీకు నరకం రాదు. ఇంట్లో శివలింగమును పెట్టి అభిషేకం చేసి తీర్థం తీసుకోండి. ఆ శివుడికి నివేదన చేసి తినండి, మీకు నరకం రాదు. అమ్మవారిని పెట్టి పూజించండి, లేదా శ్రీచక్రం పెట్టుకు పూజించండి, నిశ్చింతగా ఉండండి, మీకు నరకం రాదు. కానీ పోయే కాలం వచ్చినప్పుడు ఇవి చేయలేరు కర్మ. అందువల్ల బాగా అభ్యాసం చేయాలి ఇవి. ఇలా చేసుకున్న వాళ్ళు బాగుపడతారు. ఇక తర్వాత ఏమిటి? హరినామ స్మరణం. హరినామమే కడు ఆనందమయము, మరగవో మరగవో మరుగవో మనసా, హరినామమే కడు ఆనందమయము. ఎంత బాగా చెప్పాడండి అన్నమాచార్యుడు.